రాజశేఖర్ రెడ్డి గారు శాసనసభ వేదికగా చేసిన ప్రకటన ఇది అధ్యక్ష. తెలంగాణకు ఓకే అంటూ ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర్ రెడ్డి గారు శాసనసభ వేదికగా చేసిన ప్రకటన. కాబట్టి అసంబద్ధంగా మాట్లాడే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనక ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది అధ్యక్ష. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక శాసనసభనే కాదు, బయట ఎన్నికల ప్రచార సరళిలో రాజశేఖర్ రెడ్డి గారు మాతోనే తెలంగాణ అంటూ, సోనియా ద్వారానే పరిష్కారం అంటూ, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతిస్తానని ఒకటికి పలుమార్లు చెప్పారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు విజయమ్మ గారు మాట్లాడిన మాటలు అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠగా కూడా చెప్తూ, ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన వారసులే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఖచ్చితంగా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం నెరవేరుతున్నందుకు సంతోషించాలి. నిజానికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా వారి ప్లీనరీలో చెప్పాడు అధ్యక్ష, కేంద్రమే తేల్చాలన్నాడు. మరిచిపోయిన ఆర్టికల్ 3ని, ఎక్కడ కేంద్రం మరిచిపోతుందేమో ఆర్టికల్ 3 అన్న చందాన అఖిల పక్షంలో ఆర్టికల్ 3ని గుర్తు చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాబట్టి ఈ నిర్హేతుకమైన, ఈ అసంబద్ధమైన వాదనను కట్టిపెట్టి వారు చర్చలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ చివరిగా తమరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు కేశవ్ గారు చెప్పినా, విజయమ్మ గారు చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష. రాష్ట్రపతి గారు చాలా స్పష్టంగా తమరికి పంపిన కరెస్పాండెన్స్లో చెప్పారు, శాసనసభ అభిప్రాయాలు మాత్రమే కోరారు తప్ప ఓటింగ్ అనేది ఎక్కడా లేదు అధ్యక్ష. అయితే